రిజర్వేషన్ల పెంపు వ్యవహారంలో బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 65% రిజర్వేషన్ చట్టం నిలుపుదలపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న బీహార్ ప్రభుత్వం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ అంశంపై వాదనలు వినేందుకు అంగీకరించింది కోర్టు. రిజర్వేషన్ల పెంపు వ్యవహారంలో బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 65% రిజర్వేషన్ చట్టం నిలుపుదలపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న బీహార్ ప్రభుత్వం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ అంశంపై వాదనలు వినేందుకు అంగీకరించింది కోర్టు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, డీటెయిల్స్ ఏంటి? బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీహార్ లో రిజర్వేషన్ కోటాను 50 నుంచి 65% పెంచుతూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, ఆ రాజ్యాంగానికి ఆల్ట్రా వైరస్ గా మారింది. రాజ్యాంగం గతంలో ఇచ్చినటువంటి సూచన మేరకు 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దని గతంలోనే సుప్రీంకోర్టు సూచించినటువంటి నేపథ్యంలో ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య అని బీహార్ హైకోర్టు అభిప్రాయపడింది. ఆ నేపథ్యంలో బీహార్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధించాలని, యథావిధిగా 65% రిజర్వేషన్లు అమలు చేయాలని ఈరోజు సుప్రీంకోర్టులో బీహార్ ప్రభుత్వం కోరింది. కానీ సుప్రీంకోర్టు ఈ అంశం పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదనలన్నీ కూడా ఖచ్చితంగా వింటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ప్రకటించింది. నిజానికి ఇటీవల కాలంలో బీహార్ లో కులగణన జరిగింది. ఆ ప్రకారం 65% పైగా ఇక్కడ చాలా మంది బీసీలు ఉన్నటువంటి పరిస్థితి. ఎస్సీ ఎస్టీ బీసీలు 65% పైగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మేరకు జనాభా దామాషా మేరకు వారికి రిజర్వేషన్లు పెంచుతూ ఆయా వర్గాలకు ప్రధానంగా ఇటు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఆ తర్వాత దానికి అనుగుణంగా రిజర్వేషన్ల కోటాను పెంచింది. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా 50% ఏదైతే రిజర్వేషన్ల కోటా మించొద్దన్నటువంటి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా బీహార్ ప్రభుత్వం వివరించినటువంటి నేపథ్యంలో తాము ఈ నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర హైకోర్టు ప్రకటించింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధించేందుకు నిరాకరించడంతో బీహార్ ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది.